ఇందాక మనం మాట్లాడుకున్న వెరైటీ ఈ వెరైటీకి డిఫరెన్స్ ఏంటన్న? సో ఇది కొంచెం హైట్ పెరుగుతాయి. ఇందాక మీరు చూసారా, అది జస్ట్ బుషీలా చిన్నగా ఉండిపోతుంది, కిందే గుత్తి టైప్ లాగా రౌండ్ గా ఉండిపోతుంది అండి. అది ఇది హైట్ పెరుగుతాయి ఇవి. ఓకే, ఇది చూసారంటే ఇప్పుడు మనకి 4 feet హైట్ ఉన్నాయి. ఇది కావాలంటే 5-6 feet దాకా హైట్ దాకా పెరుగుతాయి. 5-6 feet వరకు పెరుగుతాయి. ఇంత పెద్ద ప్లాంట్ మన దగ్గర 650 పడుతుందండి. ఓకే, 650. చాలా బుషీగా ఉంది చూసారు ప్లాంట్. అవును, చాలా పెద్ద, చాలా హెల్దీగా ఉన్నాయి. యాక్చువల్లీ నేను దాని నుంచి మిమ్మల్ని ఒకటి అడుగుదాం అనుకున్నాను. యాక్చువల్లీ సమ్మర్ లో అంటేనే చాలా కష్టం వీటిని మెయింటైన్ చేయటం. నర్సరీ ఫార్మ్స్ కూడా చాలా గ్రీనరీగా చాలా మంచిగా కనిపిస్తున్నాయి. ఏంటి అసలుకి? సో మనం కేరింగ్ బాగా తీసుకుంటామండి. మన దగ్గర స్కిల్డ్ వర్కర్స్ ఉంటారు. సో వాళ్ళు ఎవ్రీడే చెక్ చేస్తారండి. ఎవ్రీడే మనము ఒక పెట్ ని పెంచుకుంటే ఎలా పెంచుకుంటాము, డాగ్ ని పెంచుకుంటే దాని కేరింగ్ ఎలా తీసుకోవాలో అలాగే ప్రతి ప్లాంట్ కూడా కేర్ తీసుకోవాలి. ప్రతి సింగిల్ ప్లాంట్ ని మనం ఇండివిజువల్ గా చెక్ చేసుకుంటూ ఉండాలి. ఎలా ఉంది ఏంటి, దానికి వాటర్ పడిందా లేదా, సో దానికి ఎండ కరెక్ట్ గా పడుతుందా లేదా, ఇలాంటి చిన్న చిన్న కేరింగ్ తీసుకుంటే అన్ని బాగానే ఉంటాయండి. ఇప్పుడు నర్సరీ ఫామ్ లో అంటే ఇప్పుడు సమ్మర్ లో నిజంగా చాలా చనిపోతూ ఉంటాయి కదా. సో ఇక్కడ మనకి మొక్క విషయానికి వస్తే, సో వెరైటీస్ ఎన్ని ఉన్నాయన్న మన దగ్గర? ఇప్పుడు ఈ కలర్స్ చూసారు, ఇవన్నీ దేశీ వెరైటీస్ అండి. ఇవన్నీ దేశీ వెరైటీస్, సింగిల్ కలర్స్ వస్తాయి ఇవి. ఇప్పుడు ఆ లాస్ట్ లో ఆయన చూపిస్తున్నారు కదా, డబుల్ కలర్ వస్తుంది. అది డబుల్ కలర్, పింక్ అండ్ వైట్ మిక్స్ వస్తుంది. అది వైట్ అండ్ పింక్ మిక్స్ వస్తుంది. డబుల్ కలర్ అది ఒకటే వస్తుంది. ఇవన్నీ సింగిల్ కలర్స్ అండి. సింగిల్ కలర్, ఇది వైట్ కదా, ఇది వైట్ అండి, ఇది ఎల్లో, అది ఎల్లో, ఇది ఆరెంజ్. సో ఓన్లీ పింక్ ఉంది అక్కడ. ఓకే, సో ఇదేం కలర్ అన్న? ఇది లైట్ పింక్ వస్తుంది అండి. లైట్ పింక్. ఇప్పుడు యాక్చువల్గా డల్ అయిపోవడం వల్ల కలర్ ఇంకా పోయింది అనమాట. యాక్చువల్గా చూసారంటే దీని ఫ్లవర్ డార్క్ ఉంటుంది, ఇంకా డార్క్ ఉంటుంది. చూసారా, ఇప్పుడు ఎవరు కనిపించేది ఇది యాక్చువల్గా ఫ్లవర్ ఇదండి దీనికి. ఓకే, ఇదా ఫ్లవర్. సో ఈ ఫ్లవరింగ్ వచ్చినప్పుడు ఈ కలర్స్ ఎందుకు వస్తాయంటే ఇన్సెక్షన్ ని అట్రాక్ట్ చేయడానికి వస్తాయి ఇవి. ఓకే, సో దాని వల్ల పోలినేషన్ ఎక్కువ అవుతుంది. బట్ దానికి దీనికి కొంచెం ఏదో డిఫరెన్స్ కనిపిస్తుంది. ఇది కొంచెం వెరైటీ వేర్ అండి, కంప్లీట్ వేర్ అంటారా? ఓకే, ఇవెంతన్నా? ఇది కూడా అంతేనండి, 650 స్టార్టింగ్ ఉంటాయి మన దగ్గర. ఇవి వీటికి లైఫ్ టైం ఎంత ఉంటుందన్న? ఇది మన దగ్గర మెయింటైన్ చేసుకోవడానికి అంత టైం లేదు అన్నప్పుడు ద బెస్ట్ ప్లాంట్. ఇప్పుడు ఫ్లవరింగ్ ఉండాలి, చూడడానికి బ్యూటిఫుల్ గా ఉండాలి అన్నప్పుడు ఇదే చాలా బెటర్ ప్లాంట్ అండి. దీనికి పురుగు పట్టడం ఉండదు, పెస్ట్ పట్టదండి దీనికి. ఓకే, సో ఈజీగా మెయింటైన్ అవుతుంది. వాటర్ ఇప్పుడు సపోజ్ వాటర్ కూడా గ్యాప్ ఇచ్చి పోస్తూ ఉండాలి. ఇవాళ వాటర్ పోసాం, ఒక 2 రోజులకు వాటర్ పోయకుండా ఉండాలి, అప్పుడే ఫ్లవరింగ్ వస్తుంది. ఓకే, ఎక్కువ వాటర్ ఇవ్వకూడదు అంటే? ఇవ్వకూడదు, పోసినప్పుడు మంచిగా పోయాలి, తర్వాత మంచిగా గ్యాప్ ఇవ్వాలండి దీనికి. సో ఎంత వీటి కాస్ట్ ఎంత? 650 నుంచి స్టార్టింగ్ ఉంటాయి. 650 నుంచి స్టార్టింగ్. సో ఇందాక మనం చూసినవి అది 100 రూపీస్ చిన్నది. అది 4 ఇంచ్ 5 ఇంచ్ పాట్ లో ఉంది. మన దగ్గర ఎక్కువ నర్సరీలో ఏం సేల్ చేస్తుంటారన్న? ఎక్కువ ఏం తీసుకెళ్తుంటారు? నా దగ్గర అన్నిటికంటే ఎక్కువ సేల్ అయ్యేది తులసి ప్లాంట్ అండి. తులసి ప్లాంట్ మన దగ్గర అక్కడ ఉన్న చూపిస్తాను. సో తులసి ప్లాంట్ కూడా కేరింగ్ కూడా ఎలా తీసుకోవాలి అంటే, తులసి ప్లాంట్ ఎక్కువ సేల్ అవడం కారణం ఏంటంటే ఎక్కువ చనిపోతూ ఉంటది. సో దాని వల్ల మనము దాని కేరింగ్ ఎలా తీసుకోవాలి కొంచెం చూసుకుంటే ఈజీగా బతుకుతుందండి. ఓకే, అట్లానే ఇప్పుడు గిఫ్ట్స్ ఇప్పుడు చాలా కొన్ని రోజుల నుంచి బాగా ట్రెండ్ గా మారింది ప్లాంట్ గిఫ్ట్. ప్రతి చోట ప్లాంట్ గిఫ్ట్ ఇవ్వడం. సో ఆ మొక్కలు ఒకసారి చూద్దామండి. లోపల ఉన్నాయి, ఇండోర్ ఎక్కువ వెళ్తాయండి గిఫ్టింగ్ కి. సార్ చూపిద్దాం. సో అన్న జామ మొక్కలు టెర్రస్ గార్డెన్ లో పెట్టుకుని, సో ఒకసారి చూపిస్తారా? సో ఇది చూసారంటే మీరు చూసారా, ఇది పాట్ లోనే ఉంది. సో పాట్ లో ఉంది, ఇది ఆల్రెడీ ఫ్రూట్స్ తో చూసారా. ఏం వెరైటీ అన్న ఈ వెరైటీ? ఇది అలహాబాద్ సఫేదా వెరైటీ అని పిలుస్తారండి. అలహాబాద్ సఫేదా అంటే లోపల ఎట్లా ఉంటుంది? వైట్ కలర్ ఉంటుంది. సో వైట్ కలర్ ఉంటుంది, టేస్ట్ చాలా బాగుంటుంది. యాక్చువల్లీ తైవాన్ పింక్, మీరు పింక్ కలర్ అడుగు చూసారు, వేరే కలర్ పింక్ కలర్ దొరుకుతుంది. సో నా దగ్గర మనకి కడియంలో మన నర్సరీస్ ఉన్నాయండి. దాంట్లో 6 వెరైటీస్ జామ్ వెరైటీస్ దొరుకుతాయి. సపోటా 4 వెరైటీస్ సపోటా దొరుకుతుంది. 22 వెరైటీస్ మ్యాంగో దొరుకుతాయి. మామూలుగా ఇప్పుడు దీని సైజ్ ఎంత ఉంటుందన్న? ఈ పాట్ సైజ్ చూసారంటే పాట్ సైజ్ కాదు, ఇది మామూలుగా ఈ సైజ్ చిన్న సైజ్ వస్తుందండి. ఫ్రూట్ సైజ్ మీడియం సైజ్ వస్తుంది. మీడియం సైజ్ కేజీ జామ్ అని ఉంటుంది, పెద్ద సైజ్ వస్తుంది, దాన్ని కేజీ జామ్ అని పిలుస్తారు. ఓకే, సో ఇది మీడియం సైజ్ వస్తుంది. ఓకే, మన దగ్గర ఇప్పుడు ఈ జామ మొక్కలో ఎన్ని వెరైటీస్ ఉన్నాయన్న? 6 వెరైటీస్ ఉన్నాయి. 6 వెరైటీస్. సో అవి మామూలుగా కింద ఇప్పుడు భూమిలో పెట్టుకునే, లేకుంటే టెర్రస్ గార్డెన్? జామ వెరైటీ ఏదన్నా మనకి టెర్రస్ మీద పెంచుకోవడం ఉంటుందండి. ఓకే, సో కొన్ని వెరైటీస్ ఉన్నాయి, మ్యాంగోస్ ఉన్నాయి అనుకోండి, కొన్ని వెరైటీస్ భూమిలో వేయాల్సి వస్తుంది. కానీ జాములో ప్రతి వెరైటీ కూడా మనం పాట్ లో పెంచుకోవచ్చు. యాక్చువల్లీ ఇది ఇంత చిన్న పాట్ లో పెట్టినా కానీ చాలా హెల్దీగా కనిపిస్తుంది కదా. అవునండి. ఓకే, ప్రతి ప్లాంట్ గ్రాఫ్టెడ్ ప్లాంటేనండి. సో ఇవన్నీ గ్రాఫ్టెడ్ అంటే మనకి ఇమీడియట్ కాయలు వస్తాయి. సో మనం నేనేం చెప్తానంటే కస్టమర్స్ కి ఒక స్టేజ్ వరకు కాయలు కాసిన కట్ చేసేసుకోవాలి, అప్పుడు ప్లాంట్ పెరగనివ్వాలి. తెచ్చుకున్న తర్వాత 1 year 2 years పాటు మన కాయలు చిన్నప్పుడే కాయలు వస్తుంది దానికి, గ్రాఫ్టింగ్ ప్లాంట్ కాబట్టి ఏం చేస్తామని కట్ చేసేసుకోవాలి. అప్పుడు ప్లాంట్ గ్రోత్ వస్తుంది. ప్లాంట్ గ్రోత్ వచ్చిన తర్వాత అప్పుడు కాయలు కాయనిస్తే ఎక్కువ వస్తాయి మనకి. ఓకే, సో మన దగ్గర ప్రాసెస్ ఎలా ఉంటుందన్న? ఒకవేళ ఇప్పుడు నార్మల్ గా 1-2 మొక్కలు తీసుకోవడానికి అయితే మామూలుగా ఫామ్ కి వచ్చి తీసుకుంటారు. ఒకవేళ మీ దగ్గర తీసుకోవాలంటే ఎట్లా? ఇప్పుడు నా దగ్గర ఎలా అంటే వెబ్సైట్ అట్లా అవైలబుల్? నా వెబ్సైట్ ఉందండి, florams.in అని వెబ్సైట్ ఉంది. సో దాంట్లో మన దగ్గర ఉండే వెరైటీస్ అన్ని ఉంటాయి. సో నేను ఫామ్ హౌస్ కి ఫ్రూట్ వెరైటీస్, ఎవెన్యూ ట్రీస్,
ఇవన్నీ చూసారంటే ల్యాండ్స్కేపింగ్ సంబంధించిన ప్లాంట్స్ ఇవన్నీ కూడా నేను సప్లై చేస్తామండి. సో యాక్చువల్లీ ఇప్పుడు ఫారమ్స్ అనేది ఇది ఇప్పుడు మనకి ఎక్కడెక్కడ ఉన్నాయండి బ్రాంచెస్? నాది కడిపలంకలో ఒకటి ఉందండి. ఓకే. కడియం రాజమండ్రి అక్కడే ఫేమస్. అక్కడ 10 acres లో నా ఓన్ ఫార్మింగ్ ఉంది. 10 acres లోనే ఓన్ ఫార్మింగ్ ఉంది. ఓకే. తర్వాత కాకినాడలో ఒక బ్రాంచ్ ఉందండి నాకు. సో సెకండ్ బ్రాంచ్. సో ఇది సెకండ్ బ్రాంచ్. ఓకే ఓకే. యాక్చువల్లీ ఇది లెమన్ గ్రాస్ కదా? ఇది లెమన్ గ్రాస్ అండి. ఓకే. సో మనం లెమన్ గ్రాస్ ఎలా అంటే మస్కిటో రిపెలెంట్ కింద యూజ్ చేస్తాము. సో ఇది మీరు ఇలా తుంచి స్మెల్ చూస్తే స్మెల్ తెలుస్తుంది. దీన్ని టీలో కూడా వాడుకోవచ్చండి. తర్వాత దీన్ని మనం బాడీ డిటాక్స్ చేసుకోవడానికి కూడా మార్నింగ్ ఒక ఎంటీ స్టమక్ లో తీసుకోవచ్చు. ఇది యాక్చువల్లీ ఇంట్లో పెట్టే హెర్బల్ ప్లాంట్. ఫుల్ ఇండోర్ సెమీ షేడ్ లో పెట్టాలండి. ఫుల్ ఇండోర్ లో పెట్టలేము. సెమీ షేడ్ బాల్కనీ పెట్టుకుంటే మంచిగా గ్రో అవుతుంది ఇది. సో ఇంత హైట్ వచ్చిన తర్వాత జనరల్ ఏం చేయాలంటే ఇక్కడ కట్ చేసేసుకోవాలండి దీన్ని. ఇది కట్ చేసిన తర్వాత మళ్ళీ మంచిగా పెరుగుతుంది. సో యాక్చువల్లీ ఇప్పుడు ఇట్లా ఉన్నదాన్ని దీన్ని ఒకవేళ వేరే పార్ట్ లో మనం పెట్టుకుంటే ఇది కూడా మొక్క సింగిల్ ప్లాంట్ లో పెంచుకుని మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఇలా తీసేసాం దీన్ని. ఇది మళ్ళీ పెట్టుకుంటే సాయిల్ లో ఇక్కడ నుంచి ఇది ఇంకో ప్లాంట్ అయిపోతుంది. మీ దగ్గర ఉన్నది కూడా ఇంకో ప్లాంట్ అవుతుంది. సో అలా మనం దీన్ని ఒకసారి కొనుక్కుంటే చాలండి. ఇది ఒకసారి కొనుక్కుని మనం పెంచుకోవచ్చు దీన్ని. ఎంత దీని కాస్ట్ ఎంత? ఇది 20 రూపీస్ స్టార్టింగ్ ఉంది. 20 రూపీస్. సో ఈ మొక్క ఎంత మనకి మామూలుగా? ఇదే 20 రూపీస్. ఇదే 20 రూపీస్. పాట్ లో చూసారా? ఇది 40 రూపీస్ పడుతుంది. వీటిలో కూడా ఏమైనా వెరైటీస్ ఉంటాయా? లెమన్ గ్రాస్ లో ఒకటే వెరైటీ ఉందండి. లెమన్ గ్రాస్ లో ఒకటే. హెర్బల్ ప్లాంట్ లో నా దగ్గర లెమన్ గ్రాస్ ఉంది, రోజ్మెరీ ఉంటుందండి. ఈ రెండు ప్లాంట్ లో దొరుకుతాయి. చాలా మంది వచ్చి లావెండర్ ప్లాంట్ ఒకటి అడుగుతారు. అది కూడా మస్కిలో రిపెలెంట్ అని. సో లావెండర్ ప్లాంట్ నేను చెప్పేది అంటే ఎక్కడ దొరకట్లేదండి. సో ఆంధ్ర, తెలంగాణ, పూణే నుంచి నేను చూస్తున్నాను. త్రూ అవుట్ ది ఇండియా చూస్తున్నాను నేను. ప్లాంట్స్ మనం తెప్పిస్తాం, కలకత్తా నుంచి తెప్పిస్తాము, పూణే నుంచి తెప్పిస్తాం, బెంగళూరు నుంచి తెప్పిస్తాము. సో ఎక్కడ కూడా లావెండర్ ప్లాంట్ అనేది దొరకట్లేదు. సో ఎవరైనా ఉంది అని చెప్తే కనుక అది నమ్మొద్దు. దొరకట్లేదు. క్లియర్ గా నా ఎక్స్పీరియన్స్ తో ఫేక్ ఏదో చెప్తారు. ఇది లావెండర్ ప్లాంట్ అని చెప్తారు. లావెండర్ ప్లాంట్ అనేది దొరకట్లేదు. సీడ్స్ దొరుకుతున్నాయి. సీడ్స్ నా దగ్గర దొరుకుతున్నాయి. సో అది ప్రాపగేట్ అవ్వట్లేదు. సీడ్స్ రావట్లేదు. ఇక్కడ మన క్లైమేట్ గ్రో అవ్వట్లేదు. ఓకే. సో లెమన్ గ్రాస్ మాత్రం నిజంగా ఇప్పటి వరకు నేను చూసిన ఫామ్ లో ఇది నిజంగా చాలా హెల్దీ. అట్లానే కాస్ట్ కూడా చాలా తక్కువ. యాక్చువల్లీ దీని గురించే లాస్ట్ ఫామ్ లో నేను డిస్కస్ చేస్తే 80 చెప్పాడు. 80-100 చెప్తారండి. సో అన్న ఇప్పుడు అట్లానే ఎక్కువ ఇప్పుడు అపార్ట్మెంట్స్ బయట కావచ్చు, మన ఇంటి బయట ఎక్కువ ఇప్పుడు షోకి మొక్కలు పెట్టుకుంటారు కదా. సో అవి ఒక్కసారి చూపిస్తారా, చెప్తారా? ఒకసారి ఇప్పుడు చూసారంటే అవి హెల్కోనియాస్ అంటే పెద్ద ప్లాంట్స్ ఉన్నాయి చూసారా? అవి హెల్కోనియాస్. ఇప్పుడు అంతా ల్యాండ్స్కేపింగ్ లో చాలా ఎక్కువ వాడుతున్నారు. రెస్టారెంట్ లో, బార్స్ లో, ఓపెనింగ్స్ కి. ఇది గ్రీనరీ గురించి ఎక్కువ ప్లాంట్స్ అండి. ఇవన్నీ చూసారా? ఇవన్నీ కూడా కెంటియా పామ్స్, ఇవి బనానా లీవ్స్ లో ఉన్నాయి చూసారా? ట్రావెలర్ పామ్ అని. మన దగ్గర అన్ని వెరైటీస్ దొరుకుతాయండి. ఇవి అలికేషియాస్. ఇవి చూసారంటే అవి అలికేషియాస్. దీన్ని ఎలిఫెంట్ ఇయర్ అంటారు. చూసారా? మన ఎలిఫెంట్ ఇయర్ లా ఉంటుంది కాబట్టి దాన్ని ఎలిఫెంట్ ఇయర్ అంటారు. ఈ బనానా లీవ్స్ ఉన్న ట్రావెలర్ పామ్. ఓకే. స్టార్టింగ్ ఎంత ఉన్నాయి అన్న ఇవి? స్టార్టింగ్ అంటే చిన్న మొక్కల నుంచి చూసుకున్నాం అనుకోండి 150 నుంచి స్టార్టింగ్. 150 నుంచి స్టార్టింగ్ ఎంత వరకు ఉంది ఇప్పుడు? అవి ఎంత మనం పెద్ద ప్లాంట్స్ ఉన్నాయి చూసారు? అది 4500 పడుతుంది ఈచ్ ప్లాంట్. అది 24 ఇంచ్ పాట్ లో వస్తుంది, పెద్ద పాట్. సో చూస్తున్నారు కదా. ఒకవేళ వీటి గురించి కూడా మీకు ఒకవేళ కావాల్సి వస్తే కింద అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో వీటి మీద ఒక స్పెషల్ వీడియో తీసుకొద్దాము.